ఇక పథకాల విషయంలో అలసత్వం వద్దంటూ అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా కొందరు అధికారుల పనితీరులో మార్పు రావడం లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, ఇప్పటికైనా అలసత్వం వీడాలి అంటూ సీఎం రేవంత్ సూచించారు. పథకాల విషయంలో అలసత్వం వద్దంటూ అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా కొందరు అధికారుల పనితీరులో మార్పు రావడం లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, ఇప్పటికైనా అలసత్వం వీడాలంటూ సీఎం రేవంత్ సూచించారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సిఎస్ రామకృష్ణారావుతో పాటు సీఎంఓ అధికారులతో కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 ఏళ్ల ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల పనితీరు పైన ప్రత్యేకంగా ప్రభుత్వము ఇప్పటి వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు, వాటి పురోగతి పైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు పనితీరు పైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనితీరును మెరుగుపరుచుకొని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలి అని చెప్పి శుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. సో ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలని అమలు చేయడం కోసము, అదేవిధంగా సంక్షేమ పథకాలని ముందుకు తీసుకువెళ్లడం కోసము, ప్రజలకు చేరవేయడం కోసము ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రజల్లోకి చేరవేయాలని చెప్పి సూచనలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నో సార్లు తాను హెచ్చరికలు చేశాను, జనాల్లో ఉండాలని చెప్పాను, గ్రామాలకు వెళ్లాలని చెప్పాను. కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు అధికారుల్లో మార్పు రాలేదు. కానీ ఇకనైనా కానీ తీరును మార్చుకోవాలని చెప్పి హెచ్చరించారు. ఇక అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి, ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలనే ముందుకు తీసుకువెళ్ళాలి, సొంత నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పి హితవు చెప్పారు. దాంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడానికి అవసరమైనటువంటి కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలని చెప్పి కార్యదర్శులను ఆదేశించారు. అదేవిధంగా ఏ పథకాల్లోనైతే రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు ఇమ్మీడియట్ గా రావాల్సి ఉందో ఆ పథకాలకే ముందుగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని చెల్లించి కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలని చెప్పి కూడా సూచనలు చేశారు. ఇక మీదట సిఎస్ తో పాటు సీఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ఎప్పటికప్పుడు ప్రతి వారము తనకు నివేదికలు అందించాలని చెప్పి ఆ నివేదికల పైన తానే స్వయంగా సమీక్ష చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఇక పనుల పురోగతికి సంబంధించి తనకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చి వాటి ఏ దశల్లో ఉన్నాయో చెప్తే వాటికి ముందు ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అంతా కూడా ఆ దిశగా పనిచేయాలి, ఎప్పటికప్పుడు నివేదికల్ని అందజేయాలని చెప్పి సూచించారు. ఇక 2 ఏళ్లు దాటింది, ఇక ఉపేక్షించేది లేదు, అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి, లేదంటే మాత్రము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరికలు చేశారు. విజయచంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.